అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. పునరపి జననం పునరపి మరణం. అయోధ్యలోకి వెళ్ళడానికి హనుమను చూసి భయపడ్డ యముడు. తన నిర్యాణానికి సమయం ఆసన్నమైన సమయాన పుట్టిన ప్రతి జీవి వెళ్ళిపోవాలని తెలిసిన రాముడు ఆ సమయాన యమధర్మరాజు అయోధ్యలోకి వెళ్ళలేకపోతున్నాడు. రాముడికి తాను అవతార సమాప్తి చేయాల్సిన సమయం వచ్చిందని తెలుసు. కానీ యముడు అయోధ్యలోకి ప్రవేశించడానికి భయపడ్డాడు. ఎందుకంటే ఆయన రాముడి యొక్క పరమ భక్తుడికి మరియు ఆయన రాజభవనంలోని హనుమంతునికి భయపడ్డాడు. హనుమంతుణ్ణి అక్కడి నుండి పంపించి వేయడము ఆయనకు అత్యంత కఠినమైంది. ఆయన వెళ్తేనే యముడు అయోధ్యలోకి వెళ్ళగలడు. అందుకే యమధర్మరాజు అయోధ్యలోకి ప్రవేశం కోసం హనుమంతుణ్ణి తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు పురుషోత్తముడైన రాముడు తన ఉంగరాన్ని రాజభవనం నేలలో ఉన్న రంధ్రం నుండి జారవిడిచి దాన్ని కనుగొని తీసుకురమ్మని హనుమంతునికి చెప్పాడు. హనుమంతుడు తనను తాను చిన్న సీతాకోక చిలక మాదిరి తీర్చిదిద్దుకొని ఆ ఉంగరాన్ని కనుగొనడానికి రంధ్రంలోకి ప్రవేశించాడు. ఆ రంధ్రం కేవలం రంధ్రం మాత్రమే కాదు, నాగుల లోకానికి దారి తీసి సొరంగ మార్గం. హనుమంతుడు నాగుల రాజు వాసుకిని కలుసుకొని తన రాకకు గల కారణాన్ని చెప్పాడు. వాసుకి హనుమంతుడిని నాగలోక మధ్యలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఉంగరాలు పర్వతంలా పేర్చబడి ఉన్నాయి. మీకు ఇక్కడ రాముని ఉంగరం ఖచ్చితంగా దొరుకుతుంది అన్నాడు వాసుకి. ఎండుగడ్డిలో సూది దొరికినట్లే హనుమంతుడు ఆ ఉంగరాన్ని ఎలా వెతుకుతానో అని ఆలోచనలో మొదలుపెట్టాడు. కానీ అదృష్టవశాత్తు వారు ఎంచుకున్న మొదటి ఉంగరమే రాముడి ఉంగరం. ఆశ్చర్యకరంగా ఆయన ఎంచుకున్న రెండవ ఉంగరం కూడా రాముడి ఉంగరమే. నిజానికి అందులోని అన్ని ఉంగరాలు కూడా ఒకేలా ఉన్నాయి. అంటే ఏమిటి? హనుమ ఆలోచనలో పడ్డాడు. రాముని పేరు మీద ఉంగరం వాసుకి నవ్వి మనం నివసించే ప్రపంచం సృష్టి మరియు వినాశన చక్రం గుండా వెళుతుంది. ఈ ప్రపంచంలోని ప్రతి సృష్టి చక్రాన్ని ఊహ అంటారు. ప్రతి ఊహకు 4 శకం లేదా 4 భాగాలు ఉంటాయి. రెండవ భాగంలో లేదా త్రేతాయుగంలో రాముడు అయోధ్యలో పుట్టాడు. ఒక వానరుడు ఈ ఉంగరాన్ని అనుసరిస్తూ వస్తాడు మరియు రాముడు భూమిపై నిర్యాణం చెందుతాడు. కాబట్టి ఇది వందల వేల సార్ల నుండి నడుస్తున్న ఉంగరాల కుప్ప. అన్ని ఉంగరాలు నిజమైనవి. ఉంగరాలు పడిపోతూనే ఉంటాయి మరియు వాటి కుప్ప పెరుగుతూనే ఉంటుంది. పుష్కలంగా గది నిండా భవిష్యత్ ఉంగరాల కోసం కూడా ఇక్కడ గది ఉంది. హనుమంతుడు నాగలోకంలోకి ప్రవేశించడము మరియు ఉంగరాల పర్వతం నుండి అనుకోకుండా అటువంటి సంఘటన జరగలేదని తెలుసుకోగలిగాడు. నిర్యాణం జరగకుండా ఆపలేమని రాముడు వారికి వివరించిన విధానం ఇది. రాముడు నిర్యాణం అవుతాడు. కొన్నేళ్ల తర్వాత యుగం అంతమవుతుంది. కానీ ఎప్పటిలాగే ప్రపంచం సంస్కరించబడుతుంది మరియు రాముడు పునర్జన్మను పొందుతాడు, వస్తూనే ఉంటాడు. స్వామి మరల అవతారాలు ఎత్తడం మనని ఉద్ధరించడానికే. కాబట్టి స్వామి అవతార రహస్యాన్ని, స్వామి జీవించిన విధానాన్ని మనం గమనించుకొని స్వామి ఎలా అయితే సత్యంగా ధర్మంగా జీవించారో మనం కూడా అలా జీవించి ఈ పునరపి జననం పునరపి మరణం నుండి తప్పించుకోవాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామనామవరాననే. జై శ్రీరామ్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. రామానుజదాసి సంధ్యారాణి.